బూందీ రెడీ చేసుకున్నాక పాకం రెడీ చేస్తాం. తాటిపండు కూడా ఉంది చూసారా, అది ఈ పని అయిపోయినాక కాల్చుకొని తింటాం. సంవత్సరానికి ఒక్కసారి దొరికితే పండుని, ఏ పండుని మనం వదలకూడదు, తినాలి, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి. పెద్దోళ్ళు అయితే ఏ పండు అయినా ఎట్లా తినేవాళ్ళు, అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనం అది తింటే ఇది వచ్చుద్ది, ఇది తింటే అది వచ్చుద్ది అని ఏమీ తినకుండా వచ్చేస్తున్నాం, అందుకనే మనకు రోగాలు. వాట్సాప్లో వాళ్ళు ఏమంటే ఒకరేమంటే ఇది తినమంటారు, ఒకరు అది తినమంటారు, అవన్నీ నమ్మకూడదు. మనం పెద్దోళ్ళు ఎట్లా చేస్తున్నారో అట్లా చేసుకుంటే మనము బాగుంటాం, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన పిల్లలు కూడా బాగుంటారు. లడ్డు శ్రీమంతంకి సాంగ్యం తీసుకెళ్ళడానికి లడ్డు చేస్తున్నామండి. చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే బాగుంటుంది లడ్డు. కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి. తిని చూడండి రుచి ఎట్టుండదు. అదే వాళ్ళు తినేదానికి మనం తిని చూస్తాం కానీ పాపం వాళ్ళకి అట్లా అట్లా ఉండలు కట్టకుండా అట్లా కొడతా ఉంటే విడివిడిగా ఉంటుంది. పొడి పొడిగా కారాసు పూస బాగా వస్తుంది. పూస బాగా నచ్చేసి లడ్డు పూస కారాసు మళ్ళీ కావాల్సింటే ఎక్కువ కావాలి. బూంది గోడింతే కదా మొక్కలు వేస్తారు పొడి పొడిగా పాకం బట్టి దాంట్లో పోసేస్తాం. ఏదో ఉండలు చుడతాము, అది విడిగా ఉంటుంది.